రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలోని జేఏసీ ఆధ్వర్యంలోని లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘ నాయకులకు, ఉద్యోగులకు, అందరికీ, పెన్షనర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఖమ్మం జిల్లా టీజోస్ పక్షాన తెలియజేసుకుంటూ, మిత్రులారా, మనకందరూ తెలిసిందే, ప్రజాపాలన మనం కోరుకున్నాము. 2.5 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు కూడా మరి పెండింగ్ బిల్స్ అంతే ఉన్నాయి. సిపిఎస్ రద్దు కాలేదు, మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజాపాలన నమ్ముకున్నాము, కానీ ఈ రోజు వరకు కూడా మరి ముందుకు సాగట్లే. అందుకని మేము గతంలో కూడా జేఏసీ పక్షంలోని మరి కొన్ని సదస్సులను, కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వాన్ని నమ్మినాము. అప్పుడు 5 నెలల క్రితం ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మేము ప్రభుత్వాన్ని నమ్మి కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ 5 నెలలు అయినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా పెండింగ్ 13,000 కోట్లు అంతే ఉన్నాయి. సిపిఎస్ రద్దు కాలేదు. అదేవిధంగా అనేక సమస్యలు పెండింగ్ దీర్ఘకాలం ఉన్నాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితులను మన 7వ తారీఖు నాడు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 2వ తారీఖు లోపల పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. 13,000 కోట్లు ఉద్యోగులకు, పెన్షనర్స్కు ఏకమొత్తంలోనే మరి ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పక్కనున్న రాష్ట్రం ఒకే ఏకమొత్తంలోనే 7,500 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు సిపిఎస్ రద్దు చేస్తామని. ఈ రోజు వరకు కూడా సిపిఎస్ని రద్దు చేయలేదు. ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే పెన్షన్ వస్తుంది తప్ప రిటైర్డ్ అయితే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేమందరం కూడా అందరం కూడా మరి ఉద్యోగస్తులుగా మేము ఉన్నాము. మధ్యతరగతి కుటుంబాలు మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించేసి జూన్ 2వ తారీఖు నాడు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసేసి డిఏని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్ బాకాలు ఇవ్వాలని చెప్పేసి, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ముక్తకంఠంతోనే కోరుతున్నాము. లేకపోతే మరి మనకందరూ తెలిసింది, మరి ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ. అదేవిధంగా 1960 అనే ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం, మలిదాసి ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది. మరి ఉద్యోగాలకి మరి ఏ ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా కూడా ఈ ఖమ్మం జిల్లా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయంలోని ఖమ్మం జిల్లా ముందుంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర జేఏసీ కార్యాచరణ పిలుపు మేరకు ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి చైర్మన్గా నా ఆధ్వర్యంలో ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో ఇది మొదటి కార్యక్రమం. ఎందుకంటే జూన్ 2వ తారీఖు లోపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రధాన డిమాండ్ అయినటువంటి పిఆర్సీని సాధించుకునే దిశగా ఉద్యోగస్తులు అడుగులేస్తున్నాం. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న ఉద్యోగస్తులు, నిబద్ధతతో నిక్కచ్చిగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు చాలా బాధపడుతున్నారు. ప్రధాన అజెండాగా పిఆర్సీని, డిఏని ప్రధాన అజెండాగా తీసుకోవడం జరిగింది. దానితో పాటుగా సిపిఎస్ని, హెల్త్ కార్డులను కూడా వీటిని సెకండ్ కేటగిరీలో చూసుకోవడం ముఖ్యంగా ఈ 4 ప్రధాన అంశాలే ప్రభుత్వం ముందుంచి ఒక కార్యాచరణని పంపించి ముందుగా ఈరోజు భోజన విరామ సమయంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో, ఖమ్మం జిల్లాలో అయితే ప్రతి మండలాల్లో ఉద్యోగులు వెల్లువెత్తిన వారి యొక్క నిరసనని చూపిస్తున్నారని చెప్పేసి చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత చాలా రోజుల తర్వాత ఉద్యోగులు ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం ప్రభుత్వానికి నిరసన గళాన్ని వినిపించడం మాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ కార్యాచరణలో వెనక్కి తగ్గకుండా, గతంలో కార్యాచరణ ప్రకటించినప్పటికీ కొన్ని డిమాండ్స్ పూర్తి అయినప్పుడు ఒక 25 డిమాండ్ల వరకు పూర్తి కావడం జరిగింది. ఆ 25 డిమాండ్లు కూడా కొన్ని కేటగిరీస్ వరకే పరిమితమైనాయి. కాబట్టి అన్ని కేటగిరీస్కి సంబంధించి ఉమ్మడిగా అన్ని వర్గాల ఉద్యోగులకి సంబంధించినటువంటి పిఆర్సీనే ప్రధాన అజెండాగా, డిఏ సాధించుకోవడం, పిఆర్సీని సాధించుకోవడమే ప్రధాన అజెండాగా ముందుకెళ్లే కార్యక్రమంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో అత్యధికంగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు పాల్గొన్న ఉద్యోగ సంఘ నాయకులు కూడా అధికంగా, ముఖ్యంగా పెన్షనర్స్ కూడా ఒక 4 ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. దాదాపు 30-35 సంఘాలు పాల్గొన్నాయి. ఈరోజు ముందు జరిగే కార్యక్రమాలను మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముందుకు తెలియజేసుకుంటాం అనుకుంటూ ముందు ఉద్యోగుల ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో జేఏసీ చైర్మన్గా నా పాత్ర తప్పకుండా ఉంటుందని మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.